అక్టోబర్ 6వ తేదీన చిత్తూరులో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 6వ తేదీన ఉదయం 9:30 గంటలకు చిత్తూరులో ఉర్దూ షాదీ మహల్లో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, కార్యదర్శి సయ్యద్ నూర్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షోకత్, ఉపాధ్యక్షులు రషీద్, కార్యదర్శి ఇనాయతుల్లా, నియోజకవర్గ అధ్యక్షులు ముస్తఫా, ఉపాధ్యక్షులు సర్దార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో ముస్లిం ఐక్యవేదిక అక్టోబర్ 6వ తేదీ జరగబోవు ఆత్మీయ సమావేశానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్త ముస్లిం ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు శుభోదయం. చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి సంపూర్ణ సామాజిక స్థితిగతులను, వాటి అవసరాలను, సమస్యలను రూపుమాపి సంపూర్ణ రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. సంపూర్ణ ముస్లిం సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడింది ముస్లిం ఐక్యవేదిక. ముస్లిం ఐక్యవేదిక వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా, ఫిరకా జమాతులకు అతీతంగా పనిచేస్తూ ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తోంది ముస్లిం ఐక్యవేదిక. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం. టీటీడీ ఈవో జె శ్యామలరావు. చంద్రబాబు నాయుడు హయాంలో హంద్రీ నీవాకు 4,200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు. మంత్రి నిమ్మల. కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల్లో చంద్రప్రభ వాహన సేవకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులకు ప్రత్యేక ఆహ్వానం. తిరుమలలో ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు చేసి ఉంటే తాను తన కుటుంబం నాశనమైపోతుందని ప్రమాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.